సో చూడండి, ఇన్ దిస్ పర్టిక్యులర్ వీడియో మనం ఏం నేర్చుకుంటాం అంటే గనక డేటా ట్రాన్స్ఫర్ గురించి నేర్చుకుంటాం. సో అసలు డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? సో డేటా ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ గాని, ఏదైనా కంటెంట్ గాని ట్రాన్స్ఫర్ జరగాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ సోర్స్ నుంచి డెస్టినేషన్ అనేది దానికి డి. సమ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ జరగాలి సోర్స్ నుంచి డెస్టినేషన్ కని. సో ఎలా జరుగుతుంది ఇన్ జనరల్‌గా? మామూలుగా మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే గనక మన సిస్టమ్ లోపల 2 వేస్‌లో జరుగుతుంది. ఒకటేంటంటే సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. ఇంకొకటేంటంటే అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. ఒకటి సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్, ఇంకొకటి అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మామూలుగా మన డిజిటల్ సిస్టమ్ ఉందనుకోండి. డిజిటల్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ మన కంప్యూటర్ ఉందనుకోండి. లోపల ఇంటర్నల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఫ్రమ్ సిపియు నుంచి ర్యామ్ నుంచి సిపియు అలా లోపల డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓన్లీ నా నుంచి మీకే కాదు, ఇంటర్నల్‌గా ఆపరేషన్స్‌లో కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఆ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు సోర్స్‌కి, డెస్టినేషన్‌కి సేమ్ క్లాక్ పల్సో, సేమ్ ఒక కామన్ క్లాక్ ఉందనుకోండి. ఒక కామన్ క్లాక్ అంటే ఏం చేస్తుందది? కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తుంది. సో అంటే ఏంటి? ఈ 2 సింక్రనైజ్‌గా ఉన్నాయి. అంటే 2 ఎట్ ఏ టైమ్ డేటాననే దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాయి. అంటే 2 సేమ్ స్పీడ్‌లో డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాయి. అలాంటి టైంలో జరిగే కమ్యూనికేషన్ ఏమంటారంటే సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటారు. అలాంటి టైంలో జరిగేదాన్ని ఏమంటారంటే సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటాం. సో దీనికి ఏంటంటే కామన్ క్లాక్ పల్సెస్ ఉంటాయి. కామన్ క్లాక్ పల్సెస్ ఎవరు జనరేట్ చేస్తారంటే పల్స్ జనరేటర్ ఉంటుంది కదా! అంటే గనక 2 సోర్స్ డెస్టినేషన్‌కి సేమ్ క్లాక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. రెండిటికి కామన్ పల్స్ జనరేటర్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే రెండిట్లికి ఎట్ ఏ టైమ్ మనకి క్లాక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఆ టైంలో డేటా అనేది మనకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అదే అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్‌గా చూసాం. ప్రీవియస్ దాంట్లో ఐఓకి, సిపియుకి ఎలా జరుగుతుంది అని చూసాం. సో మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది అని చెప్పాం కదా! సో ఇదేంటంటే 2 ఇండిపెండెంట్ అన్నమాట. సో సిపియు అనేది ఒక ఇండిపెండెంట్ కాంపోనెంట్. ఐఓ అనేది ఒక ఇండిపెండెంట్ కాంపోనెంట్. సో ఈ 2 ఎలా ఎళ్తాయి? 2 కూడా డిఫరెంట్ డేటా ట్రాన్స్‌ఫర్‌లు ఎలా ఉంటాయి? ఈ 2 కూడా ఇదొక స్పీడ్‌లో ఎళ్తుంది. ఇదొక స్పీడ్‌లోనే సిపియు అనేది చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకుంటుంది డేటాని. కానీ ఐఓ అనేది ఒక సెట్ ఆఫ్ స్పీడ్‌లో డేటాననేది పంపుతుంది. సో ఈ రెండిట్లికి కూడా ఇండిపెండెంట్ వేలో వర్క్ అవుతాయి. కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేస్ మనం ఏం చేస్తాం? రెండిట్లిని సింక్రనైజ్ చేస్తాం. సో మామూలుగా ఈ రెండిట్లికి ఎలా జరుగుతుంది? ఈ రెండిట్లికి ఏంటంటే అసింక్రనస్, రెండిట్లికి ఇండివిడ్యుయల్‌గా క్లాక్ పల్సెస్ ఉంటాయి. ఇండివిడ్యుయల్‌గా పల్స్ జనరేటర్స్ ఉంటాయి. సో ఇలాంటి రెండిట్ల మధ్యన జరిగే డేటా ట్రాన్స్‌ఫర్‌ని అసింక్రనస్ డేటా ట్రాన్స్‌ఫర్ అంటారు. అర్థమైందా? సో ఈటిల్లో ఏంటంటే ప్రైవేట్ క్లాక్ ఉంటుంది. దీనికొక ప్రైవేట్ క్లాక్ ఉంటుంది. పైన రెండిట్లికి సింక్రనస్‌లో రెండిట్లికి కామన్ క్లాక్ ఉంటుంది. దీనికొక ప్రైవేట్ క్లాక్, దీనికొక ప్రైవేట్ క్లాక్ ఉంటుంది. సో ఇలాంటి ఉన్న టైం ఏమంటారంటే 2 కూడా ఎసింక్రనస్ అంటారు. సో 2 ఇండిపెండెంట్ యూనిట్స్ మధ్యన డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది? ఎలా కంట్రోల్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది? ఆ 2 కమ్యూనికేట్‌కి ఎలా జరుగుతుంది? ఆహ్, ఏ టైంలో డేటా పంపాలి? అదంతా కూడా ఎలా జరుగుతుందంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ అన్నమాట. ఒకటేంటంటే స్ట్రోబ్ కంట్రోల్. సెకండ్ వన్ ఏంటంటే హ్యాండ్ షేకింగ్. ప్రీవియస్‌గా మనం టైమింగ్ సిగ్నల్ అయన్నీ చూసాం కదా! సో ఒక సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఆ టైంలోనే మనం డేటాను పంపాలి. అదంతా ఎక్కడంటే మనం సింక్రనస్ డేటా ట్రాన్స్‌ఫర్ చూసాం. సో ఇప్పుడు చూసేదేంటంటే అసింక్రనస్ డేటా ట్రాన్స్‌ఫర్. ఒకటేంటంటే స్ట్రోబ్ కంట్రోల్. రెండోది టెక్నిక్ ఏంటంటే హ్యాండ్ షేకింగ్. సో స్ట్రోబ్ కంట్రోల్ చూద్దాం. సో స్ట్రోబ్ కంట్రోల్ అంటే ఏంటంటే
అసలు స్ట్రోబ్ అంటే ఏంటంటే స్ట్రోబ్ ఈజ్ నథింగ్ బట్ పల్స్. ఒక పల్స్ అనేది జనరేట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏదర్ సోర్స్ యూనిట్ నుంచి కానీ, సోర్స్ యూనిట్ నుంచి డెస్టినేషన్ యూనిట్ కానీ, డెస్టినేషన్ నుంచి సోర్స్ యూనిట్ కానీ. ఏం చెప్తుంది, ఎప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేకపోతే కనుక ఆ డేటా అనేది వ్యాలిడా కాదా, మనం పంపిన డేటా ఉంది కదా, సో ఆ డేటా వ్యాలిడా కాదా అనే దానికి ఒక కంట్రోల్ లైన్ ఉంటుంది. ఆ కంట్రోల్ లైన్నే స్ట్రోబ్ కంట్రోల్ లైన్, స్ట్రోబ్ పల్సర్ స్ట్రోబ్ కంట్రోల్ లైన్ అంటారు. సో దీన్ని మనం నేర్చుకునే స్ట్రోబ్ కంట్రోల్ యూనిట్ లో ఒకే ఒక కంట్రోల్ యూనిట్ ఒక కంట్రోల్ లైన్ ఉంటుంది, సింగిల్ కంట్రోల్ లైన్. అర్థమైందా? సో ఈ సింగిల్ కంట్రోల్ లైన్ ని ఎవరు జనరేట్ చేస్తారు అంటే గనక, ఈ సింగిల్ కంట్రోల్ లైన్ ఎవరు జనరేట్ చేస్తారు అంటే గనక సోర్స్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్. మళ్ళీ స్ట్రోబ్ కంట్రోల్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సోర్స్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్, ఇంకొకటి ఏంటంటే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్. అర్థమైందా? జస్ట్ ఒక స్ట్రోబ్ పల్స్ ని, ఒక కంట్రోల్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. ఎవరు జనరేట్ చేస్తున్నారో, ఒక టైంలో సోర్స్ అనేది జనరేట్ చేస్తుంది, ఇంకొక టైంలో డెస్టినేషన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో దీంట్లో బ్లాక్ డయాగ్రామ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ లో ఏంటి, సోర్స్ యూనిట్ నుంచి డెస్టినేషన్ యూనిట్ కి బైనరీ ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతుంది. ఎలాగా, డేటా బస్సులో బైనరీ ఇన్ఫర్మేషన్ అనేది, డేటా బస్సులో బైనరీ ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ట్రావెల్ అవుతున్నప్పుడు, ట్రావెల్ అయిపోయిన తర్వాత సమ్ డిలే, కొంచెం డిలే తోటి మనం ఏం చేస్తామంటే సోర్స్ స్ట్రోబ్ యూనిట్ ని యాక్టివేట్ చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ డేటాను పంపేస్తాం, డేటాను పంపేసిన వెంటనే జస్ట్ మిల్లీ సెకండ్స్ టైంలో ఒక స్ట్రోబ్ కంట్రోల్ లైన్ అనేది సోర్స్ యూనిట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ స్ట్రోబ్ సిగ్నల్ కంటిన్యూ అవుతున్నంత సేపు కూడా ఈ డేటా బస్ లో ఉన్నంత, డేటా బస్ లో ఉంటుంది కదా, ఈ డేటా బస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వ్యాలిడ్ డేటా అంటారు. సో ఎప్పుడైతే అంటే ఆ టైం మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది డెస్టినేషన్ యూనిట్. ఈ స్ట్రోబ్ కంట్రోల్ సిగ్నల్ లేకపోయింది అనుకోండి, ఆ డేటా బస్ అనేది జనరేట్ చేసుకోదాం, ఆ డేటా బస్ అనేది ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేస్తుంది డెస్టినేషన్ యూనిట్. సో ఫస్ట్ ఇది చూడండి, టైమింగ్ డయాగ్రామ్ చూడండి ఫస్ట్. సో ఇది ఏంటంటే ఫాలింగ్ ఎడ్జ్, రైజింగ్ ఎడ్జ్ అంటారు. ఇది ఫాలింగ్ ఎడ్జ్ అనమాట, ఇది ఇది రైజింగ్ ఎడ్జ్. రైజింగ్ ఎడ్జ్ లో డేటా అనేది వెళ్తా ఉంటుంది. ఎప్పుడైతే ఫాలింగ్ ఎడ్జ్ స్టార్ట్ అయిందో అప్పుడు డేటా అనేది ఆగిపోతుంది అనమాట. సో చూడండి, దీనికి దీనికి స్లైట్ డిలే తోటి టైమింగ్ స్ట్రోబ్ కంట్రోల్ని యాక్టివేట్ చేశారు. సో యాక్టివేషన్ అనేది కొంచెం సేపు ఉన్నంత ఆ తర్వాత ఆగిపోతుంది అది. సో వన్స్ ఇది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే సోర్స్ అనేది డేటాను రిమూవ్ చేసేస్తుంది బస్ నుంచి. ఎప్పుడైతే స్ట్రోబ్ కంట్రోల్ ఆగిపోయిందో ఒక జస్ట్ ఒక మిల్లీ సెకండ్స్ తోటి ఈ సోర్స్ రిమూవ్ చేసేస్తుంది డేటాని. అర్థమైందా? సో మామూలుగా అయితే రిమూవ్ చేయని అవసరం లేదు. ఎప్పుడైతే స్ట్రోబ్ సిగ్నల్ డిసేబుల్ అయిపోయిందో డేటా బస్ అనేది ఇన్వాలిడ్ డేటా కింద ట్రీట్ చేసేస్తుంది. అర్థమైందా? మామూలుగా అయితే ఈ డెస్టినేషన్ యూనిట్ ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేసేస్తుంది ఎప్పుడైతే మన స్ట్రోబ్ సిగ్నల్ ఆగిపోయిందో. కానీ డేటా బస్ కూడా డిసేబుల్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఇలాగ అనేది డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ట్రావెల్ అవుతుంది అనమాట. ఇదేంటి, సోర్స్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్. సో ఇప్పుడు ఏంటంటే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్. సో డెస్టినేషన్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్ లో ఫస్ట్ సోర్స్ యూనిట్ డేటా పంపదు, డెస్టినేషన్ యూనిట్ ఒక సిగ్నల్ పంపుతుంది, ఆ సిగ్నల్ తర్వాత డేటా అనేది పంపుతుంది. ఇంకొంచెం చూడండి, ఫస్ట్ డెస్టినేషన్ యూనిట్ అనేది స్ట్రోబ్ పంపింది, పైన సోర్స్ యూనిట్ అనేది పంపింది. సో డెస్టినేషన్ యూనిట్ యాక్టివేట్ చేస్తుంది, ఒక స్ట్రోబ్ సిగ్నల్ ని ఫస్ట్ యాక్టివేట్ చేసేస్తుంది. ఇదిగోండి ఫస్ట్ యాక్టివేట్ చేసింది, అందుకే ఇది ఫస్ట్ వచ్చింది. సో కొంచెం డిలే అయిన తర్వాత సోర్స్ యూనిట్ రెస్పాండ్ అవుతుంది. సోర్స్ యూనిట్ రెస్పాండ్ అయ్యి ఆ డేటాను అంతా కూడా ఏదైతే బైనరీ ఇన్ఫర్మేషన్ పంపాలో ఆ దాన్ని డేటా బస్ మీద పెడుతుంది. అర్థమైందా? ఆ డేటా అనేది వ్యాలిడ్ డేటా. ఆ డేటా అనేది వ్యాలిడ్ డేటా. ఎప్పుడైతే మనం డేటా బస్ మీద పెట్టేసామో ఈ స్ట్రోబ్ సిగ్నల్ అనేది ఉందో దాన్ని వ్యాలిడ్ డేటా అంటాం అనమాట. సో అది బస్ మీద ఉంటుంది.
సో ఆ బస్ మీద అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో కొంచెం అయిన తర్వాత ఈ స్ట్రోబ్‌ని ఆపేస్తారు. కొంచెం అయిన తర్వాత ఫస్టే డెస్టినేషన్ యూనిట్ స్ట్రోబ్‌ని డిసేబుల్ చేసేస్తుంది. సో డిసేబుల్ చేసిన కొంతసేపటికి ఈ డేటా అనేది ఆగిపోతుందనమాట. ఒకటి సోర్స్ యూనిట్ ఆపేస్తుంది. సో సోర్స్ యూనిట్ ఆపకపోయినా సరే డెస్టినేషన్ యూనిట్ ఏంటంటే అది ఇన్‌వాలిడ్ డేటా కింద ట్రీట్ చేస్తుంది. సో అందుకే వాలిడ్ డేటా, ఇన్‌వాలిడ్ డేటా అని పెట్టాను. సో చూడండి, వాలిడ్ డేటా ఆర్ ఇన్‌వాలిడ్ డేటా. ఎప్పుడైతే డెస్టినేషన్ యూనిట్ ఆ స్ట్రోబ్ సిగ్నల్‌ని ఆపేసిందో అప్పుడు దాన్ని ఇన్‌వాలిడ్ డేటా కింద ట్రీట్ చేసేస్తుంది. సో ఒక సోర్స్ అనేది రిమూవ్ చేసేస్తుంది ఒకటి. నెక్స్ట్ మీరు పంపిన సోర్స్ రిమూవ్ చేయకపోయినా డెస్టినేషన్ యూనిట్ ఏంటంటే అది ఇన్‌వాలిడ్ డేటా కింద ట్రీట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ ఫాలింగ్ ఎడ్జ్ ఉంటుంది కదా! ఫాలింగ్ ఎడ్జ్ అంటారు దీన్ని. ఎప్పుడైతే ఇలా కిందకొచ్చిన ఎడ్జ్‌ని ఫాలింగ్ ఎడ్జ్ అంటారు. లేదా పైకెళ్ళే ఎడ్జ్‌ని రైజింగ్ ఎడ్జ్ అంటారు. సో ఈ స్ట్రోబ్ పల్స్ యొక్క ఫాలింగ్ ఎడ్జ్‌ని బేస్ చేసుకొని డెస్టినేషన్ రిజిస్టర్ ఆ డేటాననేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిసేబుల్, ఎనేబుల్ అనేది అప్పుడు చేస్తుందన్నమాట. సో అర్థమైందా? ఇదంతా ఏంటంటే స్ట్రోబ్ కంట్రోల్. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మనం డేటాను పంపేస్తున్నాం. ఒక సిగ్నల్ ఉన్నంత సేపు డేటాను పంపేస్తున్నాం. సో ఆ డేటా అనేది రిసీవ్ అయ్యిందా లేదా? అర్థమైందా? డేటా అనేది రిసీవ్ అయ్యిందా లేదా? ఎవరికి? డెస్టినేషన్‌కి నేను హలో అని పంపితే, ఆ హలో అనేది డెస్టినేషన్‌కి రిసీవ్ అయ్యిందా లేదా మనకేమి అక్నాలెడ్జ్‌మెంట్ తెలియట్లా. అంటే నేను మీకు ఎలాగైతే వాట్సాప్‌లో ఒక మెసేజ్ ఎళ్ళగానే డబుల్ టిక్ అనేదొస్తే డబుల్ టిక్ వచ్చిందంటే మీకు డెలివరీ అయినట్టు. అదే ఇంకొక బ్లూ డబుల్ టిక్ వచ్చిందంటే గనక మీరు చూసినట్టు నాకు అర్థం. సో అలాగే డెస్టినేషన్ యూనిట్‌కి కూడా మనకి అక్నాలెడ్జ్‌మెంట్ ఏమీ లేదు. మనం ఏం చేసేస్తాం, డేటాను పంపేసాం. ఆ డెస్టినేషన్ యూనిట్ రిసీవ్ చేసుకుందా? లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగిపోయిందా? అనేది ఏమీ తెలియట్లేదు. సో తెలియాలి అంటే గనక సేమ్ మెథడ్‌లో హ్యాండ్ షేకింగ్ అనేదొచ్చింది. ఏంటంటే హ్యాండ్ షేకింగ్. సో హ్యాండ్ షేకింగ్ మెథడ్ ఏంటంటే సేమ్ డేటాననేది పంపుతాం. కానీ దీంట్లో ఏంటంటే ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పంపుతుంది. ఎవరు పంపుతారు? డెస్టినేషన్ యూనిట్ నేను డేటాను రిసీవ్ చేసుకున్నాను అని ఒక అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పంపుతుంది. సో దీంట్లో కూడా సిమిలర్‌గా ఆహ్, స్ట్రోబ్ లాగే దీంట్లో కూడా సోర్స్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్, డెస్టినేషన్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ చూద్దాం. సోర్స్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్. సో ఇది దేని గురించి వచ్చింది? ఆ స్ట్రోబ్ మెథడ్‌లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో మనం డేటాను పంపిన తర్వాత మనకి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది లేదు. డెస్టినేషన్ యూనిట్ నుంచి డెస్టినేషన్ యూనిట్ అనేది డేటాను రిసీవ్ చేసుకుందా? డేటా బస్ నుంచి, లేకపోతే మధ్యలో ఏదన్నా డేటా అనేది ఏదన్నా థింగ్స్ జరిగి డేటా అనేది లాస్ అయిపోయిందా? లేకపోతే ఏమన్నా బిట్స్ అనేవి లాస్ అయినాయా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు. సో, ఈ హ్యాండ్ షేక్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. సో, ఎలా సాల్వ్ చేస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ సెకండ్ కంట్రోల్ సిగ్నల్. ప్రీవియస్ దాంట్లో ఒక్క కంట్రోల్ సిగ్నలే పంపాం. సో, దీంట్లో 2 కంట్రోల్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తాం. క్వెషన్ అడిగితే ఉంటుంది. ఇన్ ద హ్యాండ్ షేకింగ్ హౌ మెనీ కంట్రోల్ సిగ్నల్స్ ఈస్ యూజ్డ్ అని. సో, 2 కంట్రోల్ సిగ్నల్స్ అనేయి ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, ఏంటంటే ట్రాన్స్‌ఫర్ అనేది జరిగింది అనే దానికి ఒక సెకండ్‌ది ఇంకొక కంట్రోల్ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, మామూలుగా ఏంటంటే దీనికి సింపుల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక కంట్రోలే మరి డేటా అయితే ఎలా జరుగుతుందో అదే కంట్రోల్ లైన్. సో, డేటా అనేది ఎలా జరుగుతుందో సో, ఆ మెథడే ఒక కంట్రోల్ లైన్. ఇంకొకటేంటంటే డెస్టినేషన్ యూనిట్‌కి సోర్స్‌కి ఇన్ఫార్మ్ చేయడానికి. డేటా అనేది వాలిడ్ డేటా. ఐ హాడ్ రిసీవ్డ్ డేటా యాక్సెప్టెడ్ అనేది ఒకటి. ఒక లైన్ అన్నమాట. సో, ఇదేంటంటే 2 రివర్స్ డైరెక్షన్‌లో ఉంటాయి. బోత్ అదర్ డైరెక్షన్‌లో ఉంటాయన్నమాట. ఒకటి సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి, ఇంకొకటి డెస్టినేషన్ నుంచి దీనికి. సో, ఇదెప్పుడు జరుగుతుందంటే గనక ఫస్టు సోర్స్ దీంట్లో కూడా చెప్పాను కదా! సోర్స్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్ అని చెప్పి. సో, 2 హ్యాండ్ షేకింగ్ లైన్స్ ఆర్ డేటా వాలిడ్, ఇంకొకటేంటంటే డేటా బస్సు. ఎవరు చేస్తారో సోర్స్ యూనిట్ అనేది చేస్తుందనమాట. సో, ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బస్సు డేటాననేది పెడుతుందనమాట.
దేని మీద పెడుతుంది? డేటా బస్ మీద సోర్స్ యూనిట్ డేటా బస్ మీద డేటా అనేది పెడుతుంది. సో ఆఫ్టర్ ఏ స్లైడ్ డిలే ద డేటా ఈజ్ వ్యాలిడ్ అని ఒక సిగ్నల్ జనరేట్ చేస్తుంది. అక్కడ స్ట్రోబ్ పల్స్ జనరేట్ చేసింది కదా, ఇక్కడ డేటా ఈజ్ వ్యాలిడ్, ఆ డేటా వ్యాలిడ్ నువ్వు తీసుకో అని చెప్పి ఒక సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో దాన్ని డేటా వ్యాలిడ్ సిగ్నల్ అంటారు. సో అది రిసీవ్ అయిపోయిన తర్వాత, రిసీవ్ అవుతున్న టైంలోనే సమ్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత డెస్టినేషన్ యూనిట్ ఏం చేస్తుంది? ఐ హ్యాడ్ రిసీవ్డ్ ద డేటా అని ఒక సిగ్నల్ అనేది పంపుతుంది. డేటా యాక్సెప్ట్ చేశాను అని ఒకటి పంపుతుంది. సో చూడండి, ఫస్ట్ స్లైడ్ డిలే తోటి డేటా వ్యాలిడ్. సో ఇంకా కొంచెం డిలే అయిన తర్వాత ఈ టైమింగ్ డయాగ్రామ్ చూడండి. సో డేటా అనేది వెళ్ళిన తర్వాత ఒక 75% ఆఫ్ డేటా వెళ్ళిపోయిన తర్వాత డేటా రిసీవింగ్ అని చెప్పి డేటా యాక్సెప్టెడ్ అనే ఒక కంట్రోల్ లైన్ అనేది పంపుతుంది అనమాట. సో చూడండి, దీంట్లో ఈవెంట్స్ ఎలా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జనరేట్ చేస్తాయంటే, ఫస్ట్ సోర్స్ యూనిట్ ఏం చేస్తుంది? డేటాని డేటా బస్ మీద పెడుతుంది. పెట్టి డేటా వ్యాలిడ్ని ఎనేబుల్ చేస్తుంది. ఫస్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డేటా వ్యాలిడ్ని ఎనేబుల్ చేస్తుంది. సో అప్పుడు డెస్టినేషన్ యూనిట్ ఏం చేస్తుంది? డేటాని యాక్సెప్ట్ చేసి డేటా యాక్సెప్టెడ్ దాన్ని ఎనేబుల్ చేస్తుంది. అర్థమైందా? డేటా వ్యాలిడ్ వేరు, డేటా యాక్సెప్టెడ్ వేరు. డేటాని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి పంపాలి కదా, ఎనేబుల్ డేటా, మన దగ్గర డేటా యాక్సెప్టెడ్ అని. సో ఆ లైన్ని ఎనేబుల్ చేస్తుంది. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది? కొంచెం అయిపోయిన తర్వాత ఈ డేటా వ్యాలిడ్ని డిసేబుల్ చేసేయాలి. సో డేటా వ్యాలిడ్ డిసేబుల్ అవ్వగానే మన డేటా బస్ మీద ఉన్న డేటాని ఇన్వాలిడ్ డేటా అంటారు. అర్థమైందా? సో ఒకటి సోర్స్ యూనిట్ ఆపేస్తుంది, డిసేబుల్ చేసేసిందంటే ఇంకొకటి డేటా బస్ మీద ఉన్న డేటా ఇన్వాలిడ్ డేటా ఆర్ ఆపేసినట్టు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా డిసేబుల్ చేసేస్తుంది. మనం డేటా యాక్సెప్టెడ్ ఉంది కదా, డిసేబుల్ చేసేసిన తర్వాత ఇది ఏంటంటే ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇనీషియల్ స్టేట్ అంటే స్టార్టింగ్ స్టేట్. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ బిట్స్లో 1, 2, 3 అని 3 బిట్స్ పంపుతున్నాం. ఈ ఫస్ట్ బిట్కి అయిపోయిన తర్వాత డిసేబుల్ చేసేసిన తర్వాత మళ్ళీ సీక్వెన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ బిట్ ఇదే ప్రొసీజర్. ఫస్ట్ డేటాను పెడుతుంది, డేటాను పెట్టి డేటా వ్యాలిడ్ చేస్తుంది, నెక్స్ట్ రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుని డేటా యాక్సెప్టెడ్ ఆ లైన్ ఎనేబుల్ చేస్తుంది, నెక్స్ట్ డేటా వ్యాలిడ్ డిసేబుల్ చేసేస్తుంది, నెక్స్ట్ ఇది కూడా డిసేబుల్ చేసేస్తుంది. సో ఇది సోర్స్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్ అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటంటే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్. సో దీంట్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే గనక, నేను అక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ పంపాం కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను డేటాని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, పంపు అని ఫస్టే డెస్టినేషన్ యూనిట్ అనేది పంపుతుంది అనమాట. నేను రెడీ ఫర్ డేటా అని ఒక సిగ్నల్ పంపుతుంది. సో ఆ సిగ్నల్ పంపిన తర్వాత, ఇదిగోండి రెడీ ఫర్ డేటా అనేది ఒక సిగ్నల్ పంపిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డేటా బస్ మీద సోర్స్ యూనిట్ ఏం చేస్తుందంటే డేటాని డేటా బస్ మీద పెడుతుంది. హలో అన్న, మనం హలో అని పంపుదాం అనుకోండి, నేను ఒక డెస్టినేషన్ యూనిట్ ఐఎమ్ రెడీ సెండ్ అని పంపుతుంది. సో అప్పుడు డేటా బస్ ఏం చేస్తుంది? డేటా బస్ మీద మనకు కావాల్సిన దాన్ని పంపుతుంది. పంపిన తర్వాత అది వ్యాలిడ్ డేటా అని చెప్పి ఒక సిగ్నల్ అనేది జనరేట్ చేస్తుంది. సో దీంట్లో 2 కంట్రోల్ సిగ్నల్స్ అన్నాను కదా, ఒకటి రెడీ ఫర్ డేటా సిగ్నల్, ఇంకోటి డేటా వ్యాలిడ్ సిగ్నల్. సో చూడండి, ఫస్ట్ మనకి ఏం జరిగింది? ఫస్ట్ రెడీ ఫర్ డేటా అనేది డెస్టినేషన్ పెట్టింది, దాని తర్వాత డేటా బస్ ఇదిగోండి డిలే, దీనికి స్లైట్ డిలే తోటి వ్యాలిడ్ డేటా. సో ఇది అయిన తర్వాత డేటా వ్యాలిడ్ అనే ఒక సిగ్నల్ అనేది జనరేట్ చేసింది. సో దీంట్లో ఏంటంటే డేటా అక్నాలెడ్జ్మెంట్ ఎలా జరుగుతుందంటే గనక, మనకి ఇదంతా అయిపోతుంది కదా, ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, సీక్వెన్స్ ఆఫ్ లో ఫస్ట్ రెడీ టు యాక్సెప్ట్ డేటా, నేను రెడీగా ఉన్నాను, డెస్టినేషన్ యూనిట్ ఒక రెడీ లైన్ ఎనేబుల్ చేస్తుంది. సో ఈ లైన్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సోర్స్ యూనిట్ డేటాని డేటా బస్ మీద పెడుతుంది. పెట్టి డేటా వ్యాలిడ్ని ఎనేబుల్ చేస్తుంది. దీనికి ఓన్లీ 2 లైన్స్ ఉన్నాయి అంతే, ఒకటి డేటా వ్యాలిడ్, వీటిని ఎనేబుల్ డిసేబుల్ చేస్తూ ఉంటుంది. సో ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? యాక్సెప్ట్ డెస్టినేషన్ యూనిట్ డేటాని యాక్సెప్ట్ చేసేసిన తర్వాత డిసేబుల్ చేసేస్తుంది. దేన్ని?
ఈ రెడీ ఫర్ డేటాని డిసేబుల్ చేసేస్తుంది. తెచ్చేసుకున్న తర్వాత డిసేబుల్ చేసేస్తుంది. డిసేబుల్ చేసిన తర్వాత సోర్స్ యూనిట్ కూడా ఈ డేటా వాల్యూని డిసేబుల్ చేసేయాలి. డిసేబుల్ చేసేసి ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో ఇనీషియల్ స్టేట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 by 1 అలా సీక్వెన్స్ ద్వారా 1 by 1 జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ హౌ డేటా ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. దేంట్లో ఎసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్లో. సింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్లో ఎలా జరుగుతుంది? రెండిట్లకి కామన్ సిగ్నల్స్ ఉంటాయి అనమాట. కామన్ క్లాక్ పల్స్ ఉంటుంది. సో డేటా అనేది ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం సపరేట్గా కంట్రోల్ సిగ్నల్స్ అనేవి జనరేట్ చేయాలి. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రోక్ అండ్ హ్యాండ్ షేకింగ్. సో ఇలా చేసి మనకి సిగ్నల్స్ అనేవి జనరేట్ చేసి ఆ డేటా వ్యాలిడ్ డేటా అనేది మన సోర్స్కి డెస్టినేషన్కి చెప్తున్నాం అనమాట.